లంబోదరాయ నమః. ఓం శ్రీ రాధామాధవాయ నమః. ఓం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం తృతీయ స్కందంలోని కర్దమ ప్రజాపతి దేవహుతి యొక్క వివాహం, మహావిష్ణువే కపిలుడిగా కర్దమ ప్రజాపతికి దేవహుతికి జన్మించడం మరియు వారిద్దరికి 9 మంది కూతుర్లు జన్మించడం గురించి తెలుసుకుందాం. మైత్రేయ మహర్షి విదురునితో చెప్తున్నాడు. కృతయుగంలో బ్రహ్మదేవుడు తన ఛాయ నుండి ఉద్భవించిన కర్దమ మునితో ప్రజోత్పత్తి చేయమని ఆదేశించాడు. కర్దముడు సరస్వతీ నదీ తీరాన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒకనాడు శ్రీమన్నారాయణుడు కరుణించి ఆకాశంలో ప్రత్యక్షము కాగా ఆనందాతిశయంతో మైమరిచిన కర్దముడు ఇలా వేడుకున్నాడు. మాధవ, ముకుంద, నీ దివ్య రూపాన్ని గాంచిన నా జన్మ ధన్యమైంది. బ్రహ్మదేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి నాకు అనుకూలవతి అయిన భార్య కావలసి వచ్చింది, అనుగ్రహింపుము అనగా ఆ మహావిష్ణువు ఇలా చెప్పాడు. ఓ బ్రహ్మనిష్ఠుడా, నీ అభీష్టము నెరవేరగలదు. బ్రహ్మమానస పుత్రుడైన స్వయంభూమనువు ఈ భూమండలమంతా పాలిస్తున్నాడు. అతడు తన భార్య శతరూపను, పుత్రిక దేవహుతిని తోల్కొని త్వరలోనే నీ వద్దకు వస్తాడు. నీకు దేవహుతితో వివాహమవుతుంది. మీ ఇద్దరికి అత్యంత సౌందర్యవతులైన 9 మంది పుత్రికలు జన్మిస్తారు. వారికి 9 మంది ఋషులతో వివాహమవుతుంది. ఆ దంపతులకు ఉత్తములైన పుత్రులు జన్మిస్తారు. నేను నా కలాంశతో దేవహుతి గర్భాన నీకు పుత్రుడనై జన్మించి నీకు తత్వ విద్యను బోధిస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. శ్రీహరి చెప్పినట్లే స్వయంభువ మనువు తన భార్య పుత్రికలతో కలిసి తన బిడ్డకు సరియైన వరుణ్ణి గురించి లోకాలన్నీ వెతికి చివరకు బిందు సరోవర తీర్థాన ఉన్న కర్దమాశ్రమానికి వచ్చాడు. శ్రీహరి సంతుష్పాంతరంగుడై కర్దముని కరుణార్ద్ర దృష్టితో వీక్షించినప్పుడు విష్ణుదేవుని కన్నుల నుండి రాలిన ఆనంద బాష్ప బిందువులే సరస్వతీ నదీ దాపున బిందు సరోవరంగా వెలిసినవి. బ్రహ్మచర్య వ్రతంతో తపశ్చర్యతో బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తున్న కర్దమ మునీంద్రుణ్ణి చూచి భక్తి సంభ్రమాలతో స్వయంభువ మనువు అతని పాదాలకు నమస్కరించాడు. అతిథి సత్కారాలు ముగిసిన తర్వాత స్వయంభువ మనువు తాను వచ్చిన పనిని ఈ విధంగా విన్నవించుకున్నాడు. ఓ మునిచంద్రమా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుని దర్శన భాగ్యము పొందిన మీ యొక్క దర్శనముచే మా జన్మలు ధన్యమైనవి. బ్రహ్మదేవుడు తన ముఖము నుండి వెలువడిన వేదాలను భూమిపై వెలయింపజేయడానికి తన ముఖము నుండి బ్రహ్మవేత్తలైన మీ వంటి ఋషులను సృష్టించాడు. భూమిని, ప్రజలను దుండగుల బారి నుండి రక్షించడానికి, దేశాన్ని పాలించడానికి మాలాంటి రాజులను తన భుజాల నుండి సృష్టించాడు. ఈమె నా భార్య శతరూప, ఈమె నా పుత్రిక దేవహుతి. లోకములో అనేకులైన సుందర పురుషులున్నా వారిలో ఎవ్వరినీ ఇష్టపడక చింతాక్రాంతయై ఉన్న తరుణంలో నారద మహర్షి వలన నీ యొక్క రూప గుణ విశేషాలను గురించి తెలుసుకున్నదై నిన్నే వివాహమాడాలనుకుంటుంది. ఈమెను స్వీకరించి సకల శుభాలను పొందుమని కోరుతున్నాను అని చెప్పిన స్వయంభువ మనువుతో కర్దమ ముని ఇలా అన్నాడు. ఓ పుణ్యాత్ముడా, ఇతరులెందరినో కాదని నన్ను వరించి వచ్చిన ఈ త్రిలోక సుందరి మహాలక్ష్మి సమానురాలు. ఇంతటి రూప గుణ శీల వైభవోపేతను, నాకు అన్ని విధాల అనుకూలవతి అయిన నీ పుత్రికను నేనేగ కాదనగలను? సంతోషంగా స్వీకరిస్తాను. భగవానుని అభిమతం కూడా ఇదే. అయితే ఒక్క నియమం మాత్రం ఉన్నది. శ్రీహరి ఆదేశం ప్రకారం ఈ ఉత్తమ గుణ సంపన్నురాలికి సంతానం కలిగే వరకే నేను గృహస్థాశ్రమంలో ఉంటాను. తర్వాత యోగ మార్గం అవలంబించి సన్యాసం స్వీకరిస్తాను అని చెప్పగా స్వయంభువ మనువు తన భార్య పుత్రికల అభిప్రాయమును తెలుసుకొని వారి సమ్మతితో వివాహం జరిపించి పుత్రిక నుండి అల్లుని నుండి వీడ్కోలు అందుకొని భార్యతో కూడి తన రాజధాని అయిన బ్రహ్మవర్తములోని బర్హిష్మతి నగరానికి తరలిపోయాడు. స్వయంభువ మనువు తన శేష జీవితాన్ని శ్రీమన్నారాయణుని దివ్యమంగళ చరిత్రలనే శ్రవణం చేస్తూ ఆయన రూపాన్నే ధ్యానిస్తూ గడిపాడు. అతడు 71 మహాయుగాల కాలం పరిపాలించాడు. మహాసాధ్వి అయిన దేవహుతి కర్దమ ఋషికి అనేక విధాలుగా సేవలు చేస్తూ ఉండేది. పతియే ప్రత్యక్ష దైవమని, అతడే స్త్రీకి సర్వస్వమని నమ్మిన పతివ్రత ఆమె. భర్త మనోగతాన్ని తెలుసుకొని కామము, క్రోధము, కపటము, లోభము
మోహము లాంటి చెడు గుణాలను దరిచేరనీయక తన సౌఖ్యాలను, శరీర సౌందర్య పోషణలను కూడా అలక్ష్యం చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో, ప్రేమానురాగాలతో పతిసేవా శుశ్రూషలు చేస్తూ ఉండేది. తానొక్క లోకాధీశుని పుత్రికనని, అంటే మహారాజు యొక్క పుత్రికనని గాని, అతిలోక సౌందర్యవతినని గాని తలంపైన లేకుండా మెలుగుతూ ఉండేది. భార్య చేస్తున్న నిరంతర సేవా శుశ్రూషలకు మిక్కిలి సంతసించిన వాడై కర్దముడు కరుణారసం పొంగి పొరలగా ఒకనాడు ఆమెతో ప్రేమపూర్వకంగా ఇలాగన్నాడు. దేవి, అకుంఠిత ధర్మ మార్గాచరణం ద్వారా మహిమలు, భగవత్ కటాక్షము లభిస్తాయి. ఆ విధంగా నాకు సమకూడిన సమస్త శుభాలు సర్వము నీకు కానవస్తుంది అని సంతానాన్ని కాంక్షిస్తూ ఉండే భార్య యొక్క మనోగతాన్ని గ్రహించిన వాడై ఆ మునీంద్రుడు తన యోగశక్తిచే ఒక దివ్య విమానాన్ని సృష్టించాడు. అది నిజానికి విమానం కాదు, ఉద్యానవనాలతో కూడి ఉన్న ఒక మహాసౌధము. దానిలో అనేకమైన గదులు, అంతస్తులు ఉన్నవి. అందలి గోడలు, తలుపులు, మంచాలు బంగారు రేకులతోనూ మణిమాణిక్యాలతోనూ పొదుగబడి ఉన్నవి. పట్టుపరుపులతో, వస్త్రాలతో అలంకరించబడి ఉన్నవి. పుష్పలతలతోనూ సుగంధ ద్రవ్యాలతో గదులు పరిమళాలను వెదజల్లుతున్నవి. ఉద్యానవనంలో నానావిధ పుష్ప ఫల వృక్షాలు పక్షులతో విలసిల్లుతున్నవి. ఇంద్రభోగాలన్నీ అనుభవించడానికి అనువుగా ఆ విమాన సౌధమునందు ఏర్పాటు చేయబడి ఉన్నవి. దేవహుతికి ఆ అద్భుత విమానాన్ని చూపించి బిందు సరోవరంలో స్నానము చేసి రమ్మన్నాడు కర్దముడు. ఆమె ఆ బిందు సరోవరంలో ప్రవేశించగానే ఆ సరస్వతీ నది ప్రవాహం నుంచి అప్సరసల వంటి నవయవ్వనవతులు పెక్కుమంది వచ్చి ఆమెకు సేవలు చేశారు. తలంటి నలుగు పెట్టి బంగారు బిందెలతో స్నానం చేయించి చందన, కర్పూర, సుగంధ ద్రవ్యాలు పూసి అనేక రకాల నగలు, అలంకరణలతో సింగారించి పట్టు వస్త్రాలను కట్టించి పుష్పాలంకరణలు చేశారు. హారతులిచ్చి విమాన సౌధములో రత్నపీఠము పైన కూర్చుండబెట్టి ఒక అద్దాన్ని చేతికిచ్చి చూసుకోమన్నారు. చాలా రోజుల తరువాత తన సౌందర్యాన్ని చూచుకొని ఆశ్చర్యచకిత అయిన ఆమె తన భర్తను తన ప్రక్కనే ఉన్నట్లు ఊహించుకునేసరికి కర్దముడు అనేక మంది పరిచారికలతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయనకు తన భార్య సౌందర్యాన్ని మొట్టమొదటిసారిగా చూసినట్లనిపించింది. అతడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఇదంతా సత్యమా, స్వప్నమా అని దేవహుతి ఆనంద సంభ్రమాలతో చూస్తుండగా కర్దముడు ఆమె చెంత చేరి దాసీ జనాలతో సహా విమానయానం ప్రారంభించాడు. వాయువేగంతో ఈ విమానంలో పయనిస్తూ వారు మేరు పర్వతాన్ని, నందనవనాన్ని, మానస సరోవరాన్ని, కుబేరుని ఉద్యానం అయిన చైత్రరథాన్ని, అలాగే అనేకమైన వినోద స్థలాలను సందర్శించి తిరిగి తమ ఆశ్రమం చేరుకున్నారు. అనేకమైన అభీష్ట సుఖభోగాలను అనుభవిస్తూ పరస్పర ప్రేమానురాగాలతో కేలి విలాసాల్లో సంవత్సరాలను క్షణాలుగా గడిపివేశారు. వారికి ఒకేసారి 9 మంది పుత్రికలు కలిగారు. అనుకున్న ప్రకారం కర్దముడు సన్యసించాలనుకున్నాడు. భర్త ఆలోచనలను గ్రహించిన దేవహుతి పుత్రికలకు వివాహమయ్యేంత వరకు, తనకు వేదాంతోపదేశమును చేసే పుత్రుడు జన్మించే వరకు సన్యసించవద్దని పతిని వేడుకున్నది. శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకొని కర్దముడు పుత్రోదయం వరకు ఉండదలుచుకున్నాడు. అప్పుడు ఆమెతో ఇలా చెప్పాడు: ఓ పుణ్యశీల, ఏ విధమైన అన్యచింతలను నీ మనసులో చేరనివ్వకు. ఆ శ్రీహరినే ధ్యానిస్తూ ఉండు. కొద్ది రోజుల్లోనే ఆయన నీ గర్భంలో ప్రవేశించి పుత్రుడై జన్మించి నిన్ను, నన్ను, లోకులను తరింపజేస్తాడు అని చెప్పగా ఆమె అమితానందభరితురాలయ్యింది. భగవంతుడు దేవహుతి గర్భస్థుడై ఆవిర్భవించాడు. మరీచాది ఋషులతో బ్రహ్మ విచ్చేసి ఇలా అంటున్నాడు: ధన్యచరితులైన కర్దమ దంపతులారా, మీరు కృతార్థులు. నిజమైన భక్తి శ్రద్ధలతో, నిష్కపటమైన అంతరంగము అంటే మనస్సుతో మీరు విష్ణుదేవుణ్ణి సేవించారు. ఆ పరాత్పరుడు మిమ్మల్ని అనుగ్రహించి తానే మీకు పుత్రుడై పుట్టాడు. మీరు పుణ్యమూర్తులు. ఓ మునీంద్ర, నీ పుత్రికా రత్నాలను పుణ్యశ్లోకులైన మునిశ్రేష్ఠులకిచ్చి వివాహం చెయ్యండి. అమ్మా దేవహుతి, ఇప్పుడు నీకు పుట్టిన బిడ్డడు సామాన్యుడు కాడు. జ్ఞాన విజ్ఞాన యోగాలచే కర్మజీవుల్ని ఉద్ధరించడానికి అవతరించిన భగవానుడు. ఈయన నీకు తత్వబోధ చేస్తాడు. నీ సంశయాలన్నీ తీరిపోతాయి. ఈయన సిద్ధపురుషులచే సేవింపబడుతూ మహనీయమైన సాంఖ్యాయోగాన్ని స్థాపించి కపిలుడనే పేరుతో
ఈ ముల్లోకాల్లో ప్రసిద్ధుడవుతాడు అని చెప్పి నిష్క్రమించాడు. ఒకనాడు కర్దముడు పుత్రుడైన కపిల భగవానుణ్ణి సమీపించి నమస్కరించి ఇలా అన్నాడు: ఓ మహాత్మా, నీవు జ్ఞానబోధ చేయడానికి అవతరించిన భగవానుడని నాకు తెలుసు. నీవు అంతర్యామివి, చిచ్చక్తియుక్తుడవు, సర్వజ్ఞుడవు. నీవు అనుమతిస్తే ఉత్తమ వ్రతయోగ ధ్యానాది సాధనాలలో నిమగ్నుడనై నీ పాదాలు నా హృదయంలో పదిలపరుచుకొని సంచరించదలుచుకుంటున్నాను అని విన్నవించుకున్న కర్దమునితో కపిల భగవానుడు ఇలా అన్నాడు: మునీంద్ర, నీ కోరిక ఉత్తమమైనదే. భక్తిపూర్వకంగా నీవు నా పాదాలు ధ్యానించు. బుద్ధిని నాయందు లగ్నము చేస్తూ నిష్ఠతో యోగ మార్గాన్ని అనుసరించు. సమస్త కర్మలను నాకు అర్పించు. మోహానికి లోబడకు. మనోవికారాలు త్యజించి మోక్షమును గురించి భక్తి శ్రద్ధలతో భజించు. నీవు మోక్షాన్ని పొందగలవు అని చెప్పిన కపిలునికి కర్దముడు భక్తితో నమస్కరించి ప్రదక్షిణములు చేసి నిష్క్రమించాడు. కర్దమ మునీంద్రుడు అరణ్యానికి పోయి మౌనం వహించి నిలకడలేక నేను నాది అనే ధ్యాసను వీడి దయార్ద్ర హృదయుడై సర్వము విష్ణుమయముగా చూస్తూ భాగవతులు పొందే పరమానందాన్ని పొందాడు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.